హలో అండి, అందరికీ నమస్తే. మంచి టేస్టీగా రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం వెరైటీగా తయారు చేసి చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వెరైటీగా అప్పుడప్పుడు తయారు చేస్తుంటే బాగుంటుంది. నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా కళాయిలో ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకోండి. ఇది కాగేలోపు మీడియం సైజు ఉల్లిపాయలు 2 చిన్నవి, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక టమాటా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇది 5 కప్పుల రైస్ కండి. ముందుగా రైసు మనం వండేసుకొని పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. అన్నం కూడా వేడి రైస్ మనం దీంట్లో వేసి కలుపుతుంటే కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు జీలకర్ర వేగేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకోండి. మీకు ఓన్లీ పచ్చిమిర్చితో కావాలంటే తయారు చేసుకోవచ్చు, లేదంటే కారం కూడా వాడచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఒక టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈలోపు ఒక బౌల్లో మనం గుడ్లు ఒక 4 కానీ 5 కానీ మీ ఇష్టం అండి. ఈ రైస్ని బట్టి గుడ్లు తీసుకోండి. ఈ గుడ్లు సొనంతా కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి, అలాగే ముందుగా ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను గరం మసాలా, దీంట్లోనే మనం కొంచెం మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది బాగా కలిపేసి రెడీగా పెట్టేసుకోండి. ఉల్లిపాయలు టమాటా వేగేలోపు మనం రెడీగా పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో మీరు కారం కూడా 1 స్పూన్ వేసుకోండి. అంటే 1 స్పూన్ అంటే స్పూన్ కాదండి, 1/2 స్పూను. ఎందుకంటే మిరియాల పొడి వేసాం, మిర్చి వేసాం, అలాగే కొద్ది కారం కూడా వేస్తున్నాం కాబట్టి ఘాటు ఉంటుంది. కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా మనం ఉడికించుకోవాలి. టమాటా వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మనకి కొద్దిగా కలర్ మారిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే టమాటా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ నేను 4 గుడ్లకి 4 కప్పులు రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే దీన్ని బట్టి కొన్ని ఎగ్స్ కొన్ని ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేగినాయి కదా, దీంట్లో మనం టమాటా కూడా వేసేసుకుందాము. ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం వీటిని కొద్దిగా మగ్గనిద్దాము మూత పెట్టేసి. టమాటా ఉడకాలి కాబట్టి ఒక నిమిషం పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉంచితే మగ్గుతుంది. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది. దీంట్లో మనం మిక్స్ చేసుకున్న ఈ ఎగ్స్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు అలాగే ఉంచితే ఆమ్లెట్ లాగా తయారవుతుంది. చూడండి, ఇప్పుడు ఎలాగో మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇవి. అదేదో మనం కళాయిలోనే కొంచెం 2 వైపులా ఆమ్లెట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది కొంచెం మనం మాడనివ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి పైన ఇంకా మనకి అలాగే ఉంది. అది 2 వైపు కూడా వేసి వేయించుకోండి. ఇలా మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు అలా ఉంచండి, 1 నిమిషం పాటు. ఈ స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. ఎగ్ మాడితే అస్సలు బాగుండదు. చూడండి, చిన్న చిన్న ముక్కలు గరిటెతోనే చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో రైస్ వేయడమే. ఉడికించిన రైస్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది పులావ్ లాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పులావ్ అనొచ్చు, లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అనొచ్చు. ఎన్ని విధాలు చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మీరు
కావాలంటే ఈ సోయా సాస్ ఇటువంటివి కూడా వేసుకోవచ్చు. కానీ ఇలాగే బాగుంటుంది. బయట వాటిని అంతగా మనం తెచ్చి రైస్లో వేయడం అంత మంచిది కాదు. ఇంట్లో ఉండే వాటితోనే ఇట్లా రుచిగా తయారు చేసుకోవచ్చండి. సరిపడంత ఉప్పు, ఇందాక మనం కొంచెమే వేసాం కదా, ఇప్పుడు మరి కొంత ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మంచి రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇది లంచ్ బాక్స్లోకి, అలాగే కాలేజ్ వెళ్తున్న పిల్లలకి, అలాగే జాబ్ చేసే వాళ్ళు కూడా తొందరగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి అందరికీ.